వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సహజమే. ముఖ్యంగా అధికారంలో ఉన్న నాయకులపై ప్రతిపక్షం తీవ్రంగా స్పందించడం కూడా సాధారణ విషయమే. అయితే కొన్ని సందర్భాల్లో నాయకుల వ్యాఖ్యలే రాజకీయ చర్చకు దారితీస్తాయి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలు అలాంటి చర్చకే కారణమయ్యాయి. తెలంగాణలో యాసంగి సీజన్ సగానికి చేరుకుంది. అయినప్పటికీ రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తిగా జరగలేదని, రైతుల్లో అసంతృప్తి ఉందని కూడా వచ్చింది. సన్న వడ్లకు బోనస్ కూడా ఆలస్యంగా ప్రకటిస్తున్నారు. దీంతో రైతులు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఇప్పటికే రాజకీయ వాదోపవాదాలు కూడా కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి గాంధీ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించగలరు, అవసరమైతే 1000 కోట్ల వరకు సమకూర్చగల సామర్థ్యం తమకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా పార్టీ కార్యకర్తల విరాళాల రూపంలో సమకూరుతాయని కూడా స్పష్టీకరించినప్పటికీ ఈ అంశం రాజకీయ దుమారానికి దారితీస్తోంది. ఇప్పటికే గులాబీ పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చారని ఆరోపిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు కూడా వారు విమర్శిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ నుంచి నిధులు ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం కూడా వినియోగించబడుతున్నాయనే ప్రచారం కూడా బీఆర్ఎస్ అనుబంధ మీడియా చేస్తోంది. వాటితో పాటు వీటిని సోషల్ మీడియా వేదికలో కూడా బీఆర్ఎస్ అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారాన్ని పొందుతోంది. ఈ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ నుంచి తక్షణము లేదా స్పష్టమైన ఖండన కూడా రాలేదు. దీంతో ప్రజల్లో అనేక సందేహాలు వస్తున్నాయి. కొందరు దీనిని ప్రతిపక్ష రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రచారం అని భావించినప్పటికీ ముఖ్యమంత్రి చేసిన తాజా వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరిందని విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా రాజకీయ పార్టీ కార్యకర్తలు విరాళాలు ఇవ్వటం కొత్త విషయమేం కాదు. పార్టీ అవసరాల కోసం నిధుల సేకరణ సాధారణమే, రాజకీయ ప్రక్రియలో ఒక భాగమే. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయటం వల్ల అది ప్రభుత్వ నిధులతో సంబంధం ఉన్నదా అనే సందేహాలు కలుగుతున్నాయి. అధికారంలో ఉన్న నాయకుల మాటలకు అదనపు ప్రాముఖ్యత ఉండటంతో వాటి ప్రభావం కూడా విస్తృతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిధులు మరియు పార్టీ నిధుల మధ్య స్పష్టమైన భేదాన్ని ప్రజలకు వివరించడం కూడా అవసరమే. పారదర్శకత లేకపోతే రాజకీయ ఆరోపణలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికైనా స్పష్టమైన వివరణ లేదా అధికారిక ప్రకటన ఏమైనా వస్తుందా? ఈ వివాదానికి తెరపడే అవకాశం ఏమైనా ఉందా అన్నది చూడాలి. మొత్తానికి రాజకీయ వ్యాఖ్యలు ఎంత జాగ్రత్తగా చేయాలో ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తోంది. ముఖ్యంగా అధికార పదవిలో ఉన్న నాయకులు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజల్లో, ప్రతిపక్షంలో, మీడియాలో ఎప్పుడు హైలైట్ అవుతుంది అనే విషయం ఈ సంఘటన మరొకసారి స్పష్టం చేస్తోంది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.